ఈ 2026వ సంవత్సరం మన యొక్క భక్తిని మనం కాపాడుకుంటూ, దేవుడిచ్చినటువంటి తలాంతులను కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు వెయ్యాలి కదా. నేను బాగున్నాను అని చెప్పి పొంగిపోక, నేను బాగోలేదు అని చెప్పి కృంగిపోక, సమతౌల్యంగా మన విశ్వాసమును కాపాడుకుంటూ దేవుణ్ణి స్తుతించు వారిగా ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మాట కనబడుతుంది చూడండి. నాశనమునకు ముందు, చాలండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఇది ఎవరి కోసము ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు రాయించాడు? అన్య ప్రజల కోసమా? ఏమండి, అన్య ప్రజల కోసమా? లేకపోతే శత్రువుల కోసమా? లేదు, దేవుని పిల్లలమైనటువంటి మన కొరికే ఈ యొక్క మాట వ్రాయించాడు. అసలు నాశనం అవడం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. నాశనం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. తన యొక్క పిల్లలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి, ఫలించాలి. దేవుడు ఇచ్చే తలాంతులు మనం పొందుకుని దేవుని బహుగా స్తుతించు వారిగా. అంచేతే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను గురి యొద్దకే పరిగెట్టుచూ ఉన్నాను. మన యొక్క పరుగు దేవుడిచ్చినటువంటి తలాంతులను కాపాడుకుంటూ దేవుని యొక్క మహిమ రాజ్యంలో చేరేంత వరకు కూడా నాశనము అనేటువంటిది మన యొక్క గుమ్మంలోనికి రాకుండగా, మన వాకిట్లోనికి రాకుండగా, మన సంఘములోనికి రాకుండగా, మన అభివృద్ధి పదములో నడుస్తూ ఉన్నటువంటి మనకు నాశనము అనేటువంటిది, నష్టము అనేటువంటిది రాకుండా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. ఒక్కొక్కసారి భక్తిని బట్టి కానీ, ఒక్కొక్కసారి ప్రార్థనను బట్టి కానీ, ఒక్కొక్కసారి ఆశీర్వాదాలను బట్టి కానీ, ఒక్కొక్కసారి ఆరోగ్యాన్ని బట్టి కానీ, ఒక్కొక్కసారి దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి మనం ఏం చేస్తామో తెలుసా? ఏమండి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? గర్విస్తూ ఉంటాం కదా, గర్విస్తూ ఉంటాం. ఆ గర్వమే మనము పడిపోవడానికి కారణం అవుతుంది. అర్థమైంది కదా. నువ్వు ఎంత ఇచ్చినా కానుక, లేకపోతే నువ్వు ఎంత చేసినా ప్రార్థన, ఏమండి, గర్వముతో నిండిపోకూడదు, అతిశయముతో నిండిపోకూడదు. అర్థమైందా? నాకు దేవునికి మధ్యన జరిగేది ఇది అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని మనము కనపరచు వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నాశనమునకు ముందు నువ్వెవరైనా సరే, అర్థమైందా, నువ్వెవరైనా సరే, నీకు డిగ్రీలు ఉన్నా, నీకు చదువు ఉన్నా, నీకు అధికారం ఉన్నా, నీకు భక్తి ఉన్నా, నీకు యేసయ్య ఉన్నా, యేసయ్యతో సంబంధము ఉన్నా, యేసయ్య మీద పాటల మీద పాటలు, పాటల మీద పాటలు రాసేసి 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 స్తుతించేస్తున్నప్పటికీ కూడా నువ్వు పడిపోతున్నావు అంటే దానికి కారణం ఎక్కడో గర్వం అన్నమాట. అర్థమైందా? ఎక్కడో గర్వము. అసలు గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటి? ఒకళ్ళ ద్వారా వస్తుందా ఇది? అంటువ్యాధా ఇది? గర్వము అనేటువంటిది అంటువ్యాధి కాదు. నీలో నువ్వు పొంగిపోవటమే, నీలో నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలే, నీ అతి ఆలోచనలే గర్వానికి దారి తీస్తూ ఉంటాయి. అంచేతే ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచించినటువంటి రచయితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడో చూడండి. సామెతలు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అది నీకు జ్ఞానం ఉందా? దేవుడిచ్చాడు అని చెప్పి దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడా? నాకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడిని స్తుతించేవారిగా మనము ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకే ఒక విషయములో తప్పటడుగు వేసాడని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఆ తప్పటడుగును బట్టి మనం ఏం చేస్తామంటే అతన్ని నెగిటివ్గా చూస్తాం. ఏమన్నా మన యొక్క
జీవితంలో అసలు దావీదు గారిని తలపోసుకోకుండా, దావీదు గారిని టచ్ చేయకుండా, దావీదు గారి యొక్క మాట రాకుండా ఎవరు కూడా ఏ ప్రసంగము చేయరు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? ఆ కానీ దావీదు గారి యొక్క జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకొని అనేక మందికి నష్టాన్ని కలిగించినటువంటి వాడిగా మిగిలిపోయాడు. అర్థమైందా? అనేక మందికి నష్టం కలిగించినటువంటి వాడిగా చరిత్రలో మిగిలిపోయాడు దావీదు గారు. ఈ విషయం మీకు తెలుసా? ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, దేవుడు అనేక తలాంతులు ఈ యొక్క దావీదు గారికి ఇచ్చినప్పటికీ కూడా దావీదు తన యొక్క ప్రాణం కాపాడుకోవాలని చెప్పి దావీదు గారికి తనకు వచ్చినటువంటి ప్రాణహాని, ఆ ప్రాణహాని నుండి తప్పించుకోవాలని చెప్పి దేవుని దగ్గర విచారణ చేయలేదట. అర్థమైందా? దేవుని దగ్గర విచారణ చేయలేదట. మనం ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనము. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, రాసుకోండి సబ్జెక్టు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుండుట మంచిది కాదు. ఏదో ఒక రోజున నేను మా మావయ్య గారి చేత నాశనం అయిపోతాను. నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకొని పోదును. అది చూడండి ఎంత భయంకరమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో దావీదు. అసలు ఫిలిస్తీయులు అంటే దావీదుకు పడదు. అవునా కదా? ఫిలిస్తీయులు అంటే శత్రువులు, వాళ్ళు సున్నతి లేనటువంటి వారు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, ఒక గురి లేనటువంటి వారు, వారి యొక్క బలం మీద, వాళ్ళ యొక్క జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు వాళ్ళు. సౌలు చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో సౌలు చేతిలో చచ్చుట కంటే నేను ఫిలిస్తీయుల దేశంలో తల దాచుకొనుట మంచిది అనుకుంటున్నాడు. ఇది యోగ్యమైనదేనా ఆలోచన? ఒక్కసారి ఆలోచన చేయండి, చెప్పండి. ఇది యోగ్యమైనటువంటి ఆలోచనేనా? సరైనటువంటి ఆలోచనేనా? దావీదు గారి యొక్క చరిత్ర గురించి మనము అబ్బబ్బా కథలుగా మనం ఏం చేస్తామంటే చెప్పుకుంటూ ఉంటాం. అతను మనసులో అనుకొని ఏం చేశాడో తెలుసా? నిర్ణయించేసుకున్నాడండి. నిర్ణయించేసుకుని ఏం చేస్తున్నాడు? చదవమ్మా. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలోనున్న వెదుకుట మానుకొనెను గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకొందును అనుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై కుమారుడును గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఇలా చూడండి, అనుకున్నాడో లేదో ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి 2 భార్యలను తీసుకుని 600 మంది సైనికులను తీసుకుని ఏం చేశాడండి? మనం బ్రతికుంటే బలుసాకు తిందాము అంటే ఎంతగా పడిపోయాడో చూడండి. విశ్వాసములో నుండి ఎంతగా పడిపోయాడో చూడండి. ఏం నిర్ణయం ఇది? సొంత నిర్ణయము. సొంత నిర్ణయం ఎప్పుడు కూడా గర్వానికి నడిపిస్తుంది. అర్థమైందా? సొంత నిర్ణయము, సొంత ఆలోచన దేనికి నడిపిస్తుంది? గర్వానికి నడిపిస్తుంది. అది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు. పైగా ఎవరు ఈ యొక్క దావీదు అంటే? బలశాలి, ఆత్మపూర్ణుడు కదా. ఆత్మపూర్ణుడు ఎప్పుడు ఆత్మపూర్ణుడు అయ్యాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. బాగా అర్థం చేసుకోండి, భక్తి అనేటువంటిది మనము కాపాడుకునే దశలు చాలా ఉన్నాయి. అర్థమైంది కదా?
యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి భక్తి ఒకలా ఉంటుంది. యవ్వన ప్రాయం నుండి దాటి పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు కన్న తర్వాత, ఈ సంసార సాగరంలో చేసే భక్తి ఒకలాగా ఉంటుంది. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆ భక్తి ఒకలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు భక్తి. ఇక్కడ యవ్వన ప్రాయములో దేవునితో ఉన్నటువంటి కనెక్షను, యవ్వన ప్రాయములో దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆత్మపూర్ణత తన యొక్క జీవితంలోనికి భార్యలు వచ్చిన తరువాత ఏమైపోయింది చూడండి, ఏమైపోయింది? జాగ్రత్త సుమ. కానీ దేవుడు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధము ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే కదా. నువ్వు ఒక్కడుగా ఉన్నా, 100 మందిగా ఉన్నా, 10,000 మందిగా ఉన్నా దేవుడు రక్షించలేడా? కదా, దేవుడు రక్షించలేడా? దేవుడు అమాయకుడా? నాకు అన్నీ సాధ్యమే అంటున్నాడు దేవుడు. పోనీ దేవుని యొక్క చరిత్ర తెలీదా దావీదుకి? ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి భార్యలను కాపాడుకోవాలని, సైన్యాన్ని కాపాడుకోవాలని ఎక్కడ నుండి ఎక్కడికి పతనావస్థకు వస్తున్నాడు చూడండి. ఫిలిస్తీన్ల పట్టణానికి, గాతు అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి రాజు ఆకీషు దగ్గరికి వచ్చాడు. అర్థమైంది కదా, ఆకీషు దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్త సుమ. ఒక ఒడంబడిక దేవునితో చేసుకున్నప్పుడు, ఒక ఒడంబడిక సంఘముతో చేసుకున్నప్పుడు, ఒక ఒడంబడిక భర్తతో చేసుకున్నప్పుడు, ఒక ఒడంబడిక భార్యతో చేసుకున్నప్పుడు, ఒక ఒడంబడిక దేవునితోటి నడుస్తాను అని చెప్పి ఒడంబడిక చేసుకున్నప్పుడు ఆ ఒడంబడికని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎవరు కూడా. ఏం చేతనంటే మన ప్రయాణం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అర్థమైందా? మన ప్రయాణము ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు, అనేక రకాలైనటువంటి సుఖదుఖాలు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు మన యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి సమయంలో విశ్వాసము ఒకటే. మనం నమ్ముకున్నటువంటి దేవునికి సమస్తము సాధ్యమే. కానీ యావత్ చింతలు నా మీద వెయ్యండి అని చెప్పి దేవుడు అంటున్నాడే. మరి గొలియాతును చంపినప్పుడు తన యొక్క బలహీనత ఎవరి మీద వేసాడు? చెప్పండి, ఎవరి మీద వేసాడు? దేవుడి మీద వేసాడు. కానీ ఇప్పుడు పతనావస్థకి సొంత నిర్ణయం తీసుకున్నాడు చూడండి. అయ్యో నా మావయ్య నన్ను చంపాలని చూస్తున్నాడు, దేవా నేను ఏం చెయ్యాలి అని చెప్పి అన్నాడా? దేవుని దగ్గర అన్నాడా? ఏడ్చాడా? కొన్ని తన దగ్గర ఉన్నటువంటి వీరాధి వీరులు 600 మంది ఉన్నారే, ఆ సైనికులు కూడా మోకరించండి రా, దేవుని యొక్క నిర్ణయం మీద మనం చూసిన తర్వాత ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి మనం వెళ్దాం అన్నాడా? అనలేదు. కుటుంబానికి సంబంధించినటువంటి యజమానురాలు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమానుడు, సంఘానికి సంబంధించినటువంటి సంఘ నాయకుడు, లేకపోతే ప్రార్థనా టీంకి సంబంధించినటువంటి ప్రార్థనా నాయకులే ఇటువంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే సంఘాలు ఏమైపోతాయి? కుటుంబాలు ఏమైపోతాయి? రాజ్యాలు ఏమైపోతాయి? సార్ ఆలోచన చేయండి. సొంత నిర్ణయం తీసుకోవటం వల్ల అబ్రహాముతో దేవుడు 13 సంవత్సరాలు కనబడకుండా మాయమైపోయాడు. ఏం చదివిస్తే ఎన్ని సంవత్సరాలు? దేవునితో కలిసి దేవుని యొక్క మాటను శిరస వహించి ఇంటిని వదిలి, తల్లిదండ్రులను వదిలి, అన్నదమ్ములను వదిలి, తన యొక్క స్నేహితులను వదిలి అంత నమ్మకంగా వచ్చాడే. తాను తీసుకున్నటువంటి సొంత నిర్ణయం వల్ల అదనమాట. దేవునికి నచ్చినటువంటిది ఏంటో తెలుసా? సొంత నిర్ణయమే, సొంత అభిప్రాయమే. మనం భక్తులు అయితే ఉండొచ్చు, కానీ భక్తితో సంబంధం లేదు. కానీ మనసుతో సంబంధం ఆయనకి, చేసుకున్న నిబంధనతో సంబంధం ఆయనకి. లేదు కదా, మనము ఆయనతో చేసుకున్న నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అంతే. ఇచ్చిన మాట ఏంటి, నువ్వు చేసినటువంటి పని ఏమిటి అంటాడు అంతే, నిలదీస్తాడు. అప్పుడు తన యొక్క ముఖం ఏం చేస్తాడంటే మరుగు చేస్తాడు అంతే. కదా, మరుగు చేస్తాడు. అటువంటి సమయంలో తన పిల్లలమైనటువంటి మనం ఏమైపోతామో తెలుసు, తల్లడిల్లిపోతాం.
కోడి పిల్లల దగ్గర తల్లి కనబడకపోతే పిల్లలు తల్లడిల్లిపోతున్నట్లుగా తల్లడిల్లిపోతారు. ఎన్ని ఉత్తమమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా ఫలింపు అనేటువంటిది ఉండదు, నెమ్మది అనేటువంటిది రాదు. ఇక్కడ దావీదు జీవితంలో చూస్తున్నప్పుడు 21వ అధ్యాయము 10వ వచనం చూడండి. సమూయేలు గ్రంథమే. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాడు. 8-9 వచనాలు కూడా చదవండి. రాజు వేగిరముగా జరుగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదే, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలకుతో అనగా. చూడండి, ఇప్పుడు ఏం కావాలని అంటున్నాడు చూడండి. కట్టుకున్న బట్టలతో నేను వచ్చేసాను, నా సైన్యంతో వచ్చేసాను, నా భార్యలతో వచ్చేసాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు, అహీమెలకుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా మీరు ఎలా వచ్చారేంటి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నటువంటి సమయంలో నాకున్నటువంటి పరిస్థితి ఇది. సౌలు తరుముతూ ఉన్నాడు, నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేమందరం కూడా వచ్చేసాం. ఇప్పుడు నాకు ఒక పని చెయ్యాలి. ఏంటయ్యా అది అంటే, నాకు అర్జెంటుగా ఏమంటాడు, ఖడ్గం కావాలి. అంతే కదా, ఒక ఖడ్గం కావాలి నాకు, ఒక ఈటైనా కావాలి నాకు అంటున్నాడు. అంటే చూడండి తన యొక్క బుద్ధి ఎంత హీనంగా మారిపోయిందో, తన యొక్క ఆలోచన, తన ఆత్మీయత ఎంతగా దిగజారిపోతున్నాడో. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం చదవండి. మొదటి సమూయేలు 17:47. చదువుతామా? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము, ఇది ఎవరు అన్నారు ఈ మాట? స్వయంగా ఆత్మపూర్ణుడై ఉన్నటువంటి దావీదు గారు అంటున్నారు. కత్తి చేత గాని ఈటి చేత గాని దేవుడు మనల్ని రక్షించడు, యుద్ధము యెహోవాది అన్నటువంటి వాడు ఇప్పుడు దేని మీద ఆధారపడతాడు చెప్పండి? జాగ్రత్త, ఈ 2026 సంవత్సరంలో వెనకడుగు వేయకూడదు. అర్థమైందా? సహవాసంలో నిలిచి ఉండండి, విశ్వాసంలో నిలిచి ఉండండి. సొంత నిర్ణయాలు అనేటువంటివి గర్వానికి, నాశనానికి అవుతుంది కదా, సోపానాలు కదా. సొంత నిర్ణయాలు వద్దు. సొంత నిర్ణయము లేక బైబిల్ నిర్ణయము ఒకటై ఉండాలి. ఆమేన్. అర్థమైంది కదా? బైబిల్లో ఉన్నటువంటి వాక్యము నీ దేవుడే. నీకు వినిపిస్తూ ఉన్నటువంటి స్వరము కూడా నీ దేవునిదే. నీకు ఆయన చూపిస్తూ ఉన్నటువంటి దర్శనము కూడా దేవునిదే. నీ ఆధ్యాత్మిక విలువలు తెలుసుకున్నటువంటి పరమ తండ్రి నిన్ను ఎలా ఉంచాలో ఆయనకే తెలుసు. క్షేత్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దండుడిగా, ఆత్మపూర్ణుడిగా దావీదుని దేవుడు చేస్తే ఇప్పుడు ఎంతగా దిగజారిపోతున్నాడో చూడండి, ఎంతగా దిగజారిపోతున్నాడో చూడండి. ఈ 17వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తున్నటువంటి సమయంలో సింహాన్ని చంపాడే. ఏని చంపాడు? సింహాన్ని చంపాడు. ఎలుగుబంటిని చంపాడు. దేంతో చంపాడు? కత్తుందా చేతిలోనా? కర్ర ఉందా చేతిలోనా? ఈటుందా చేతిలోనా? మరి సింహ బలుడు, ఆత్మపూర్ణుడు, మాటలతో పాడితే చాలు ఆయన ప్రత్యక్షమైపోతాడే. కొన్ని ముందు ఇటువంటి అద్భుత కార్యాలు, ఇటువంటి వీరోచితమైనటువంటి కార్యాలు చేయలేదు అంటే అదొక వేరే విషయం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తరువాత దేవుని యొక్క కార్యాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు, దేవుడు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని, చిన్న ప్రాబ్లం వచ్చిందని
మీ యొక్క సంఘంలో చాలా మందికి చాలా ఆ, జీవిత రహస్యాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే నేర్పుకుంటూ వస్తున్నాడు. కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవట్లేదు కదా. మనము ఒకేలాగా ఉండం కదా. వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతుండే కొద్దీ ఏమవుతాయంటే కొన్ని బాధలు వస్తూ ఉంటాయి కదా. వస్తూ ఉన్నటువంటి సమయంలో మరలా దానికి విడుదల విమోచన దేవుడే ఇస్తాడు. కాస్తంత ప్రార్థన చేస్తాడు. ఈ లోపులో మన సొంత నిర్ణయాలు, అలాగే ఎవరైనా చిలక జ్యోతిష్కులు వెళ్ళారు అనుకోండి, బాబా ఒకసారి రా చూడు నాన్న అంటే ఏం నిర్ణయం అది? లేకపోతే మాకు తెలుసున్నటువంటి చుట్టాలు ఉన్నారు జ్యోతిష్కులు, అక్కడికి వెళ్ళి చూపించుకుంటే మన ఇల్లు ఏ ఆ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు పుట్టారే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవనియే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చదువుకున్నారే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కార్లు కొనుక్కున్నారే, మరి ఇప్పుడు ఇదేంటి? చూసారా? ఆ! అంత అల్పమైనటువంటి, హీనమైనటువంటి స్థితికి ఏమైపోతుందంటే క్రైస్తవ సంఘం పడిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంత గొప్ప ఆధ్యాత్మిక విలువలు, లేకపోతే ఆధ్యాత్మిక విశ్వాసముతో కూడినటువంటి పాఠాలు ఈ దావీదు గారిలో నుండి నేర్చుకోవలసినటువంటి మనము ఈ 2026లో ఇతర పతనావస్థను మనం జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏంటి? ఒకవేళ మనం కూడా ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడండి, మనం కృపాకాలంలో ఉన్నామండి అంటే ఎలా ఉంటదంటారు? ఆ దేవుడే ఈ దేవుడు. అర్థమైందా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడే కృపాకాలంలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిగా వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన లేడు, పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉన్నాం. చాలా జాగ్రత్త, నేనైనా మీరైనా. 2026 సంవత్సరంలో మనం చూస్తున్నప్పుడు వీళ్ళరా ప్రతి విషయంలో కూడా దేవునిని ఘనపరచు వారిగా ఉండాలి. సొంత నిర్ణయాలు ఏమాత్రం కూడా పనికిరావు. సొంత నిర్ణయాలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా పెళ్ళిళ్ళ విషయంలో కనబడుతూ ఉంటాయి. అర్థమైందా? చావుల విషయంలో కనబడుతూ ఉంటాయి. ఆ పరమ తండ్రి క్షమించి ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. సొంత నిర్ణయాలు, అన్యులతో సంబంధాలు పెట్టుకొని ప్రాణాలకు ఆయాసకరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో, చిన్నప్పటి నుంచి కూడా ఆత్మపూర్ణులుగా, చిన్నప్పటి నుంచి కూడా విశ్వాసములో, చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనలో తల్లిదండ్రులతో నడిచినటువంటి బిడ్డలకు దగ్గర సంబంధాలు అని చెప్పి, లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో భోగభాగ్యాలతో ఉన్నటువంటి వారు ఏరుకోరి వచ్చారు. నిజమే, ఏరుకోరి వచ్చారు. అది దేవుని చిత్తమా కాదా? అడగల వద్దా? ఎంచేతనంటే చాలా చిన్న చిన్న విషయాలలో మనం ఏమైపోతున్నామంటే, చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతూ ఉన్నాం దావీదులాగే. 27 అధ్యాయం 7వ వచనం చదవండి. 27:7 మొదటి సమూయేలు. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండినటువంటి కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. చూడండి చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 1 సంవత్సరం మీద 4 మాసాలు ఉన్నాడు. ఎక్కడున్నాడు? చుట్టాల ఇంటి దగ్గర. ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ ఇంటి దగ్గర. ఎక్కడున్నారు? ప్రార్థనా పరుల ఇంటి దగ్గర. ఎక్కడున్నారు? దేవుని యొక్క సహవాసంలో నడుస్తున్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏమండి? సున్నతి లేనటువంటి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరగనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాడు. పోని ఈయన వాళ్ళకేమైనా రక్షణ ప్రసాదించాడా? రక్షణ కార్యం ఏమైనా వాళ్ళకి బోధించాడా? చాలా జాగ్రత్త సుమ. రక్షణను గురించి ఏమన్నా చెప్పాడా? తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పారా? ఇంకా ఆత్మీయమైనటువంటి విలువలు కలిగి, భక్తి కలిగి, ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలో నడుస్తూ
ఇశ్రాయేలీయుల యొక్క సైన్యానికి ఒక వారధిగా ఉన్నాడు అని చెప్పి ఆకీషు రాజు గమనించి ఏం చేశాడంటే ఆశ్రయాన్ని ఇచ్చాడు. అర్థమైందా? మరి అటువంటి పరిస్థితుల్లో మనము ఏసే అడుగు ఎక్కడికి వేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దెయ్యాల దగ్గరికి వేస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వేస్తున్నామా అడుగు? జాగ్రత్తమా. భక్తి అనేటువంటిది మనం చేస్తున్నటువంటి సమయంలో మనం చేసేదల్లా దేవుడు కాపాడేస్తాడని చెప్పేసి అనుకోవద్దు సుమా. తను ఇంతవరకు నష్టపోయింది ఏమీ లేదు కదా, ఇక్కడ నష్టపోయింది ఏమీ లేదు. ఇప్పుడు నష్టాలు నేను చూపిస్తాను. 30 అధ్యాయం 6 వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, చాలు చాలు చాలు. ఇక్కడ సిగ్లగు అనేటువంటి ప్రాంతం ఇచ్చాడంట ఆకీషు రాజు. అయ్యా, మీరు మాతోటే ఉండండి, మా దగ్గర ఉండండి, ఒక పట్టణం ఇస్తున్నాను, ఆ పట్టణం దగ్గర మీరు ఉండండి అని చెప్పేసి ఒక పట్టణాన్ని ఇస్తే, సిగ్లగు అనేటువంటి పట్టణం. ఈ యొక్క దావీదు గారు బయటికి వెళ్ళినటువంటి సమయములో వేరే ప్రాంతం వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశం మీదకి వచ్చి, ఆ ప్రాంతం మీదకి వచ్చి అమాలేకులు వచ్చి ఏం చేశారో తెలుసా? ఈ 600 మందిని తన యొక్క 2 భార్యలు ఏం చేశారు? పట్టుకుని వెళ్ళిపోయారు. తాను చేసినటువంటి తప్పిదము వల్ల. ఇంతవరకు కూడా బలాఢ్యుడు అనుకున్నాము దావీదు గారు, ఇంతవరకు కూడా శక్తిమంతుడు అని అనుకున్నాం, ఇంతవరకు మనల్ని రక్షిస్తాడు అని అనుకున్నాం. ఆయన అండర్లో, ఆయన చేతి క్రింద కనుక మనం ఉన్నట్లయితే మనము నిక్షేపంగా ఉంటాం, మనం శాంతి కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం, సమాధానము కలిగినటువంటి వాళ్ళగా ఉంటాం, సంతోషము కలిగినటువంటి వాళ్ళగా ఉంటామని చెప్పేసి అనుకున్నాం. ఇంత దుఃఖానికి, ఇంత ఆవేదనకు గురి చేశాడు. ఈ దావీదును ఉంచకూడదు, రాళ్ళతో కొట్టి చంపేయాలని చెప్పేసి చూడండి, ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళే ఆయన మీద ఎదురు తిరిగి. ఇటువంటి హీనమైనటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే సొంత నిర్ణయం అంచతే. జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు కదా, ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకునక, ఇంత అనుభవపూర్వకంగా తన యొక్క తండ్రి యొక్క పతనావస్థను గ్రహించినటువంటి సొలొమోను తను కూడా సొంత నిర్ణయాలు తీసుకునే పతనావస్థకు చేరాడు. బుద్ధివాక్యాలు చెప్పినప్పటికీ కూడా ఆ బుద్ధివాక్యాలను బట్టి అతను కూడా మసులుకోలేదు, జీవించలేదు. అతను కూడా పతనావస్థకే నష్టపోయాడు. చెప్పుచున్నటువంటి నేను కూడా దీన్ని ఆచరించకపోతే నేను నష్టపోతాను. వినుచున్నటువంటి మీరు కూడా మనసులో పెట్టుకుని ప్రతి విషయంలో కూడా, ఒక అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడాడు, దొంగేసి అమ్మాయిని చూపించాడు, బాగానే ఉంది అని చెప్పేసి అని, దేవుడు నీకు ఏది చెబితే నువ్వు అది చెయ్యాలన్నానండి. అర్థమైందా? నువ్వు దేవునికి నచ్చావు, దేవుడు నిన్ను రక్షించుకున్నావు. ఇక నీ జీవితానికి వస్తే నువ్వు బాగుండాలని నేను ప్రార్థన చేస్తాను. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా, ఇక పెళ్ళి అవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. కానీ ఎవరితో నీకు ఆ దేవుడు సంబంధాన్ని పెట్టాడో వాళ్ళతోటే నీ సంబంధం ఉండాలి. అడుగు, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే ఒక కళ ద్వారా కానీ, ఒక దర్శనం ద్వారా కానీ, ఒక మాట ద్వారా కానీ ఏం చేస్తాడు? నీకు చూపిస్తాడు. నువ్వు నష్టపోయినటువంటి వాడువు, చాలా కష్టాలు కొని తెచ్చుకున్నావు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుని. సొంత నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నువ్వు. సరే, నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది సంబంధం, నువ్వు మనసు మార్చుకున్నావు, రక్షణ పొందావు, మంచి భక్తుడిగా ఎదుగుతున్నావు అని చెప్పి దేవుడే నీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇదైనా నువ్వేం చెయ్యాలి? దేవుని దగ్గర పెట్టు. నీ సొంత నిర్ణయం తీసుకుని సమాజంలో పేరు లేకుండా చేసుకున్నావు నువ్వు. జాగ్రత్త సుమా. నీ సొంత నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతంగా నీకు నువ్వు అమ్ముడైపోయావు.
సొంత నిర్ణయం తీసుకుని నీ వాళ్ళందరినీ కూడా బజారు పాలు చేసావు. సొంత నిర్ణయాలు తీసుకుని నువ్వు నష్టపోయావు. సొంత నిర్ణయాలు తీసుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కువ. చాలా జాగ్రత్త. నీ కాళ్ళ దగ్గరకు సంబంధం వచ్చింది, అమ్మాయి చాలా బాగుంది, కానీ నువ్వు ఎవరిని అడగాలి ఇప్పుడు? అది దేవుని పరమ తండ్రి. ఆయన దిక్చూచి నీకున్న సంవత్సరాలు 30, కానీ ఇంకా నిన్ను 70 సంవత్సరాలు ఇంకా బతకాలి నువ్వు. ఆ అమ్మాయితో జీవించాలి నువ్వు. ఆ జీవితకాలం అంతా దేవునితో ముడిపడి ఉంది. అర్థమవుతుందని నేను చెప్పింది. కానీ ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు చూడండి, ఎంత రాళ్ళతో రువి కొట్టేయాలన్నంత కోపం వచ్చేసింది. దావీదుని, అభిషిక్తుడై ఉన్నటువంటి వాడిని శత్రువులు వచ్చి ఈ పట్టణం మీదకి వచ్చి అందరినీ లాక్కుని పోయాడు. ఆ విషయం తర్వాత తెలుసుకున్నాడు, అది వేరే విషయం. చూడండి 2 సమూయేలు 6:7 యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పులను బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడని దేవుని మందసమునొద్ద చనిపోయి. ఈ ఉజ్జా అనేటువంటి నిరపరాధి, ఈ ఉజ్జా అనేటువంటి నిర్దోషి, ఈ ఉజ్జా అనేటువంటి భక్తుడు నిష్కారణంగా చచ్చిపోవడానికి గల కారణం ఎవరండి? దావీదే. అర్థమవుతుందా నేను చెప్పింది? దావీదే. ఏం చేతనంటే మందసము తీసుకుని రావటానికి మందసము మోసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండం చూడండి 4:24. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. ఇలా చూడండి, మందసం ఎప్పుడు కూడా మోత మోసేవారితో రావాలి. ఆ మోత మోసే వాళ్ళు ఎవరటండి? గెర్షోనీయులట. అర్థమైందా? వాళ్ళ చేత మోయించాలి మందసం అనేటువంటిది. తను ఏదో రాజునైపోయాను, తనేదో నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నా జేబులోనే ఉన్నాడు, నేను ఏది చేసినా చెల్లుతుంది అన్నట్లుగా ఏం చేశాడో తెలుసా? ఒక కొత్త బండిని చేయించాడంట. ఎవరికి కావాలా కొత్త బండి? దేవుడికి కావాలా? ఏమండి, దేవుడికి కావాలా కొత్త బండి? ఆ కొత్త బండి మీద ఆ మందసాన్ని పెట్టి మరి ఉజ్జ తోలుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మందసము పడిపోతుంటే పాపం ఉజ్జ ఏం చేశాడు? త్రాగుబోతేనుందా ఉజ్జ గురించి? తిరిగిపోతేనుందా ఉజ్జ గురించి? వ్యభిచారం ఉందా? ఎందుకని ఒక అమాయకుడు చచ్చిపోయాడు? చెప్పండి, ఒక అమాయకుడు చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? తన జాగ్రత్త, సొంత నిర్ణయాలు కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏది చేసినప్పటికీ, దేవుని ద్వారా ఏ కృపావరం పొందుకున్నప్పటికీ ఆయన యొక్క మహిమార్థమై మనం ఏం చేయాలంటే వాటిని ఉపయోగించుకుని మనం నడవాలి. అంతే. దేవునికి మహిమకరంగా మన యొక్క జీవితాలు ఉండాలి, మన యొక్క విశ్వాసము ఉండాలి. 2026వ సంవత్సరం ఏమండి, ఒక బ్లెస్డ్ ఇయర్ ఇది మనందరికీ కూడా. ప్రతి కష్టాన్ని కూడా ఆయన లాభప్రాప్తిగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా ఉన్నప్పుడు ఇదండి మన యొక్క మనస్సు, మన యొక్క విశ్వాసం, మన యొక్క భక్తి ఆయనకు తగ్గట్టుగా ఉన్నప్పుడు కదా, కష్టాలన్నీ కూడా ఏం చేస్తాడు? లాభప్రాప్తిగా చేస్తాడు. ఇక్కడ ఎన్నెన్ని పతనావస్థలకే దిగజారిపోయాడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంఖ్యాకాండము 4:24 కనుక చదివినప్పుడు అక్కడ గెర్షోనీయుల పని అంట. గెర్షోనీయుల పని, సేవ చేసే విధానం అంతా కూడా గెర్షోనీయుల పని. కానీ ఉజ్జ చనిపోవడానికి కారణమయ్యాడు. 2 సమూయేలు 24:15 చూడండి. 24:15. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని వరకు అది జరుగుచుండెను. అందుచేత
దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఇలా చూడండి, తన సైన్యం పుంజుకుంటుంది. ఇతర రాజ్యాలకు సంబంధించినటువంటి శత్రుముఖులు ఎక్కువైపోతున్నారు. రాజు అయిన తరువాత అతను చేసినటువంటి తప్పిదం ఏంటంటే, ఇశ్రాయేలీయులలో సైనికులు ఎంతమంది ఉన్నారు, ఇశ్రాయేలీయుల్లో పురుషులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఈ జనగణన అనేటువంటిది మొదలు పెట్టమన్నారంట. అర్థమైందా? ఎంత ఉన్నారు, ఎంత సైన్యం ఉంది మనది లెక్కెట్టండి అని చెప్పి. ఈ యొక్క డెసిషన్ కూడా దేవుణ్ణి అడగల. గొల్యాతుని ఎంతమంది చంపారేటి? సింహాన్ని ఎంతమంది వెళ్ళి చంపారు? ఆ, నీకు సైన్యం ఎందుకు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవాగా నేనున్నాను కదా, నువ్వు ఉన్నావు కదా, మన ఇద్దరము సరిపోవా అని దేవుడు అనుకుంటున్నాడు. నీకు సైన్యముతో నీ యొక్క సైన్యముతో ఏంటి సంబంధం? నీకు ఎంతమంది సైన్యం ఉంటే నీకేంటి? విజయం ఇచ్చేవాడు ఆయన. అయితే ఈ సైన్యాన్ని లెక్కిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవునికి ఎందుకు కోపం రావాలి? ఆ ప్రజల్లో 70,000 మందిని ఒక మహమ్మారి ఒకేసారి ఏం చేసిందంటే వాళ్ళని తాకినప్పుడు టప 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 పడిపోయారు. అర్థమైందా? టప టప మంది పడిపోయారు. ఆ పైనుంచి చదువుకొని వస్తున్నప్పుడు తెలుస్తుంది అంతంతా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. టచ్ చేసి వదిలేస్తున్నాను అంతే. 70,000 మంది అంటే మాటలా? ఆ 70,000 మంది చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు వేసినటువంటి రాంగ్ స్టెప్. దేవునిని అడగల. ఏం చేతనంటే ఒక సిస్టమేటిక్గా ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ఎవరినైనా లెక్కిస్తూ ఉన్నటువంటి సమయంలో 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిని లెక్కించాలని అనుకుంటున్నప్పుడు, నీ సైన్యంలో పెట్టుకోవాలని అనుకుంటున్నప్పుడు దానికి ఒక అరతులము దేవునికి అర్పణగా అర్పించాలి సన్నిధిలో. నిర్గమకాండం చూడండి 30:11. ఆ, 13, 14. ఆ, ఆ. చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారి లెక్కింపబడినటువంటి వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండినట్లు యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఎంత స్పష్టముగా ధర్మశాస్త్రం అనేటువంటిది ఉంది. ఈ ధర్మశాస్త్రం ఇంకా పాటలు పాడటంలో కానీ వాయిద్యాలు వాయించటంలో పడిపోయి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? తొంగలో తొక్కేశాడు. అర్థమైందా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏం చేశాడంటే మర్చిపోయాడు. నా పాటలు అందరూ కూడా అంగీకరిస్తున్నారు, నా పాటలు అందరూ కూడా పాడుకుంటున్నారు, నేను వాయిస్తూ ఉన్నటువంటి వాయిద్యాలు దేవుని యొక్క మందిరంలో చక్కగా అందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఈ యొక్క ఆలోచనలో పడిపోయి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టి ఇప్పుడు శత్రురాజులు మన మీదకి దండెత్తి వస్తున్నటువంటి సమయంలో మన సైన్యం ఎంత ఉందో తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేస్తున్నాడండి? జనగణన పెట్టారు. ఇది నచ్చలేదు దేవుడు. చాలా జాగ్రత్త. ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా ఫెయిల్ అయిపోయాడు. 70,000 మంది చచ్చిపోవడానికి గల కారణం లాస్ట్ బెత్షెబాతో సహవాసం చేసిన. అదే తెలుసు మనకు కదా. బెత్షెబాతో సహవాసం చేసినప్పుడు, సహజీవనం చేసిన అతడు చేసినటువంటి తప్పుదాలు ఒకదాని మీద ఒకటి ఒకదానిని తప్పించుకోవటానికి, కప్పుకోవటానికి ఇంకొకటి చేయవలసి వచ్చింది. ద్వారా తన ఇంట్లో ఆమె ద్వారా పుట్టినటువంటి కుమారుడు చచ్చిపోయాడు. అమ్నోను కుమారుడు చచ్చిపోయాడు. అబ్షాలోం కుమారుడు చచ్చిపోయాడు. చేసినటువంటి తప్పుకు ఏమైపోయింది? సొంత నిర్ణయాలు. ఏంటండి? సొంత నిర్ణయం. ఆ సొంత నిర్ణయం ద్వారా చేసినటువంటిది
గర్వానికి ఏం చేసిందని తెలుసా? గర్వానికి, నాశనానికి నడిపించింది. ఈ యొక్క నాశనానికి నడిపించడం ద్వారా తన యొక్క ఇంట పుట్టినటువంటి వారి సొంత బిడ్డలు ఏమైపోయారు? చనిపోయారు. ఎంత గుండెపోత ఒకసారి ఆలోచించండి. ఎంత మానసికమైనటువంటి మీద ఒక్కసారి ఆలోచించి, సమాజంలోన, రాష్ట్రములోన, ఆయన యొక్క దేశములోన ఎంత పరువు పోయింది. భక్తిపరులం పాడుతూ దేవుని యొక్క ఆత్మ తన మీదకు వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. కాదు. కాదు. అయినప్పటికీ కూడా పడిపోయిన నీతిమంతుడు చూడండి 7 సార్లు పడినా, చూడండి నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. 119 కీర్తన 60 రోజు 119 కీర్తన 67 వచ్చు. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. 71 వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైన. ఆమేన్. ఏమండి, చేతులు కాలిన తర్వాత ఇదండి ఇలాగే ఉంటుంది దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితం. అన్ని కళ్ళ ముందే దేవునికి అయిష్టమైనవి కొన్ని ఉంటాయి, దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. కానీ ఎక్కువగా సాతానుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క నేత్రాశ, తర్వాత హృదయపు తలంపులతో నీవేమన్నా తక్కువేంటి అని చెప్పేసి హెచ్చిస్తాడనమాట. ఇవేమి తక్కువేంటి, నీ ప్రార్థన ఆలకిస్తే దేవుడు దిగొచ్చేస్తాడు, అది చేయటం ఇది చేయటం తప్పు అని అంటాడు. ఇప్పుడు అదే కదా సూత్రం ఉపయోగించాడు సాతానుగాడు. ఎక్కడ? అవ్వమ్మ దగ్గర. అవ్వమ్మ దగ్గర అదే సూత్రం, అదే సూత్రం నేటికి కూడా ఉపయోగిస్తున్నాం. కాబట్టి కదా దేవుడు మనకి ఇస్తున్నటువంటి తలాంతులను కాపాడుకుంటూ చేస్తాం. నాకు ఇస్తున్నటువంటి ఆరోగ్యం నేను తింటున్నటువంటి కూడును బట్టి కాదయ్యా, నేను వేసుకుంటున్నటువంటి బిళ్ళలను బట్టి కాదయ్యా, అయ్యా నేను పరిశుభ్రంగా ఉంటున్నటువంటి దానిని బట్టి నేను ఆరోగ్యంగా లేదు. ఇది నీ కృప. ఆ మాటలో ఎంత ఔన్నిత్యం ఉంది, ఎంత తగ్గింపు ఉంది కదా. కాబట్టి నువ్వు ఇచ్చింది నేను పొందుకుంటూ నా జ్ఞానము, నా తెలివి, ఆలోచన అని చెప్పి మేమేం చేస్తున్నామంటే హెచ్చించబడిపోతున్నాం, కోపాన్ని తెప్పిస్తున్నాం. కానీ మాకు ఇచ్చిందంతా కూడా నీ కృపే, నీకే అంకితం అయింది. ఇప్పుడు పిలుచుకుంటే మేము నీ దగ్గరికి రావాల్సింది అన్నీ వదులుకొని. దావీదు జీవితంలో ఇన్ని ఫెయిల్ చూస్తున్నాయి, కానీ నా జీవితంలో ఇలా ఉండకుండా అయ్యా నా యొక్క స్థాయిని బట్టి, నా స్తోమతను బట్టి నేను చూపిస్తున్నాను. ఏ నింద, ఏ అపరాధం నా మీదకి రాకుండా, ఏం కదా, ఏది రాకుండా నా మీదకి రాకుండా నా ఇంటిని, నా భక్తిని, సంఘాన్ని నువ్వు కాపాడు నాయనా అని చెప్పి దేవునికి సరెండర్ అవుదాం. దేవుడు మనల్ని దీవించు.